వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను వాసవి సోమరాజు. ఈరోజు మనతో ఉన్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్, కాళోజీ ప్రతిభా పురస్కార గ్రహీత నేపా సంతోష్ అచ్యుత్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే సార్. న్యూస్ తెలంగాణ అనే దినపత్రికలో మొదటి పేజీలో జ్ఞానగర్వం అనేటువంటి మీ రచనని అక్కడ ప్రచురించడం జరిగింది కదా సార్. దాని గురించి కొన్ని సందేహాలు ఉన్నాయి సార్. మీరు జ్ఞానగర్వం అని టైటిల్ పెట్టి ఒక రచనని పోస్ట్ చేయించారు అక్కడ. అయితే ఏంటి జ్ఞానానికి గర్వం ఉండడం ఏంటసలు? ఇది జ్ఞానగర్వం అని రాయడం జరిగింది మేడం. హ్మ్. ఇది రాయడానికి సందర్భం ఏంటి అనంటే, హ్మ్. మన భారతదేశ గౌరవనీయులు హోంశాఖ మంత్రి గారు అమిత్ షా గారు పార్లమెంట్‌లో అంబేద్కర్, 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 అంబేద్కర్ ఈ రోజుల్లో ఈ పేరు తలవడం బాగా ఫ్యాషన్ అయిపోయింది. అదే దేవుడి పేరు గాని అన్ని సార్లు మీరు తలిచినట్లయితే మీకు 7 జన్మలోకి స్వర్గం దొరుకుతది అని జెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. హ్మ్. అవి ఏ విధానమైన వ్యాఖ్యలో ఆయన అంతరాత్మకి తెలుస్తది. హ్మ్. సమాజం గూడా దాని మీద స్పందించింది. అయితే ఆ న్యూస్ నేను వింటా నేను గూడా బాధపడి, అరే! అంబేద్కర్ గారి యొక్క గొప్పతనం ఏంటి? దాని మీద ఒక కవిత రాయాలి. హ్మ్. ఆహ్, నేను ఏదో ఒక గౌరవంగా చెప్పాలి హ్మ్. అనే ఒక ఉద్దేశంలో ఈ జ్ఞాన గర్వం అని రాశాను మేడం. హ్మ్. జ్ఞాన గర్వం అంటే అంబేద్కర్ గారి జ్ఞానాన్ని జూసి హ్మ్. ఆయన ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో మనం గర్వపడుతున్నాం. మన దేశం గర్వపడాలి. హ్మ్. సో, అది జ్ఞాన గర్వం. హ్మ్. మనకు ఒకవేళ కొంతమందికది అంబేద్కర్ ఫాలోవర్స్‌ని చూసి ఎవరికన్నా అలా అనిపిచ్చి ఉంటే హ్మ్. అది గర్వమే. కానీ జ్ఞానమైన గర్వం. ఆయన జ్ఞానాన్ని చూసి మాకు గర్వం హ్మ్. అని తెలియజెప్పడం కోసం రాసిన టైటిల్ మేడం అది. హ్మ్. సార్, మీరు పోస్ట్ చేసిన జ్ఞానగర్వం ఆ రచనని ఒకసారి మాకు వినిపించండి సార్. యెస్ మేడం. టైటిల్ జ్ఞానగర్వం. అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్. జ్ఞానమే మురిసిన గర్వం అంబేద్కర్. అజ్ఞానాంధకారాన్ని చీల్చే వెలుగు అంబేద్కర్. మనువాద గుండెల్లో ఎరుపెక్కిన మంట అంబేద్కర్. నిజం వైపు నడిపించే నికార్సైన పూలబాట అంబేద్కర్. బానిసత్వానికే సంకెళ్ళేసిన బలశాలి అంబేద్కర్. కులమత కోరల నుండి కోట్ల మందిని విడిపించిన స్వేచ్ఛ అంబేద్కర్. మరణాన్నే జయించి దేశ బ్రతుకులో జీవించే జీవశిల అంబేద్కర్. బోధిస్తాం, సమీకరిస్తాం, పోరాడుతాం. అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్ అని రాయడం జరిగింది మేడం. సార్, జ్ఞానమే మురిసిన గర్వం అంబేద్కర్. ఆ! దాని మేడం, గురించి చెప్పండి. ఇది జ్ఞానమే మురిసిన గర్వం అంబేద్కర్ అని రాయడానికి గల కారణం ఏంటి అనంటే, ఒకసారి అంబేద్కర్ గారి జీవిత చరిత్రలో తను చిన్న వయసులో చదువుకునే ఆ విషయాలను మనం గాని గమనించినట్లయితే, నేను ఒక స్కూల్ విద్యార్థిని అడిగాను. చిన్న బాబుని అడిగాను. "నీకు స్కూల్‌కి వెళ్ళాలి అనంటే ఏ ఏ కారణాలు ఇష్టము? ఎందుకు నీకు స్కూల్‌కెళ్ళాలనిపిస్తుంది?" అని అడిగితే, ఆ చిన్న బాబు చెప్పిన విషయాలేంటి అనంటే, "నేను స్కూల్‌కెళ్తే ఫ్రెండ్స్ అందరితో కలిసి ఆడుకుంటాను. హ్మ్. అందరితో కలిసి తింటాను. స్కూల్‌లో టీచర్ మంచి పాఠాలు, పద్యాలు, పాటలు ఇవన్నీ నేర్పిస్తుంటారు. మమ్మల్ని చాలా ప్రేమగా చూస్తుంటారు" అని జెప్పేసి ఒక 3, 4 కారణాలు చెప్పారు. అంబేద్కర్ గారి జీవితంలో మనం గాని స్కూల్ జీవితంలో చూసుకున్నట్లయితే, అంబేద్కర్ గారిని ఆ తరగతి గదిలో లోపలకు కూడా రానీయలేదు. హ్మ్. తరగతి గది బయట ఆయన కూర్చొని పాఠాలు వింటుండేవాడనమాట. హ్మ్. అక్కడ ఉపాధ్యాయుడు ఎవరైతే ఉన్నారో ఆళ్ళు చెప్పే పాఠాల్ని బయట ఉండి వింటూ ఉండేవాడు. అంటే ఆయన గదిలోకి కూడా అనుమతి లేదు. ఎందుకు అనంటే అంటరాని ఆ జాతిలో పుట్టాడు గాబట్టి ఆయన. హ్మ్. తర్వాత అక్కడ ఉండే పిల్లలు ఎవరు గూడా ఆయనతోని కలిసి ఆటలాడడం గూడా జరగలేదు. నెక్స్టు నీళ్లు గూడా తాగనిచ్చేవాళ్ళు గాదు. హ్మ్. ఆ స్కూల్లో ఏదైతే పిల్లలకి పెట్టిన వాటర్ ఉంటదో, ఆ వాటరు ఈయన డైరెక్ట్‌గా ఎళ్లి పట్టుకొని దాహమేస్తే తాగే పరిస్థితులు గూడా లేవక్కడ. హ్మ్. ఒకవేళ తాగాల్సొస్తే ప్యూనొచ్చి చాలా ఎత్తు నుంచి హ్మ్. ఆయన దోసిళ్ళలో పోస్తే హ్మ్.
అంబేద్కర్ గారు తాగాల్సొచ్చేది. హ్మ్. సో, నా ఉద్దేశ్యం ఏంటంటే, ఒక సామాన్య పిల్లవాడు స్కూల్‌కి వెళ్ళాలి అనంటే, అప్పటికే నేను బాగా చదవాలి, నేను గొప్పవాడిని అయిపోవాలి అనే ఆలోచనలు ఆ చిన్న పిల్లలకుండవు. అవును. ఆళ్ళకుండే ఆలోచనలు ఏముంటాయి అనంటే, ఆ స్కూల్లోకెళ్తే మనం ఫ్రెండ్స్‌తో కలిసి ఆడుకుంటాము. లేపోతే ఏవో మంచి పాఠాలు నేర్పిస్తారు. కలిసి తింటాము. కలిసి అక్కడ స్కూలంతా తిరుగుతాము. ఈ విషయాలే మాత్రమే వాళ్ళని అట్రాక్ట్ జేస్తాయి. ఈటిలో ఏ ఒక్క పరిస్థితి కూడా అంబేద్కర్ గారికి లేదు. హ్మ్. అంటే పొద్దున్నే లెగిసి ఆయన స్కూల్‌కి బయలుదేరాలి అనంటే, ఆయన మనసులో వచ్చే విషయాలేంటి అనంటే, ఈరోజు గూడా నన్ను తరగతి గది బయట కూర్చోబెడతారు. హ్మ్. ఈరోజు గూడా నా స్నేహితులు నాతో మాట్లాడరు. నేను తక్కువ కులం వాడని. హ్మ్. ఈరోజు గూడా ప్యూన్ నాకు వాటర్ దోసిల్లో ఎత్తే పోస్తాడు. అందరిలాగా నన్ను తాగనియ్యడు. హ్మ్. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో గూడా ఆ చిన్న ఏజ్‌లో హ్మ్. ఆయనకు చదువు మానకుండా వెళ్ళాలి అనే ఆత్మస్థైర్యం ఉంది చూడండి. హ్మ్. అది గొప్పతనం అన్నమాట. హ్మ్. వేరే వాళ్ళని వేరే పిల్లల్ని మనం కంపేర్ చేస్తే ఈ రోజుల్లో ఆక్రిడ్జ్ అని లేపోతే రకరకాల స్కూల్‌లు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అని ఇలా పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్స్‌లో హ్మ్. వాళ్ళకి ఏసీ వసతులు ఇయన్నీ కల్పిస్తే గూడా పిల్లలు కొంతమంది మేము చదువుకోము, మాకు భయంగా ఉంది లేపోతే ఇలా మారం జేసే పిల్లలున్నారు. అవును సార్. కానీ ఇన్ని ఏళ్ల క్రితమే ఆయనకి ఇన్ని క్లిష్టమైన పరిస్థితులు ఉండగా గూడా ప్రతిరోజు మళ్ళా బయలుదేరి ఆ చదువుకోవడానికి ఎళ్ళడము, హ్మ్. అక్కడ కూర్చొని చదవడానికి ఉన్న మానసిక స్థైర్యం ఆ చిన్న వయసులో అది ఆయన గొప్పతనం అన్నమాట. హ్మ్. సో, జ్ఞానమే మురిసిన గర్వం అంబేద్కర్. ఓకే. ఆయన జ్ఞాన సముపార్జనకి స్కూల్‌కి వెళ్ళాడు. ఆ స్కూల్‌కి వెళ్ళిన పరిస్థితులు చాలా ఘోరమైన పరిస్థితులు. ఏ చిన్న పిల్లవాడికి పాఠశాలలో ఎదురయ్యే పరిస్థితులు కావు. హ్మ్. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన చదవడానికెళ్ళాడనమాట. అంత హ్మ్. జ్ఞానాన్ని సంపాదించాడు. హ్మ్. సో, అందుకని జ్ఞానమే మురిసిన గర్వం అంబేద్కర్ అని రాశాను. ఓకే సార్. అజ్ఞానాంధకారాన్నే చీల్చే వెలుగు అంబేద్కర్. హ్మ్. మనువాద గుండెల్లో ఎరుపెక్కిన మంట అంబేద్కర్ ఓకే. అని రాయడం జరిగింది. అజ్ఞానాంధకారం ఆయన జీవిత చరిత్ర గాని మనం చూసినట్టయితే హ్మ్. మనువాద గుండెల్లో ఎరుపెక్కిన మంట అని రాశాను. హ్మ్. మనువాదం అనంటే నీ పుట్టుకతో నువ్వు తక్కువ వాడివి. హ్మ్. నా పుట్టుకతో నేను గొప్పవాడిని. లేకపోతే నువ్వు గుడిలోకి రావడానికి అర్హుడివి కాదు. హ్మ్. నువ్వు చదువుకోవడానికి అర్హుడివి కాదు. హ్మ్. నీ జాతి మాకు పని చేయడానికి మాత్రమే అర్హులు. మీరు రోడ్ల మీద ముంత కట్టుకొని రోడ్లను ఊడ్చుకుంటా పోవాలి. హ్మ్. అనే ఇలాంటి విషయాలని ఎవరైతే బోధిస్తారో, సమర్థిస్తారో, పాటిస్తారో వాళ్ళందరూ గూడా మనువాదులే. హ్మ్. సో, ఇలాంటి విషయాలన్నాటిలిని ఆయన 1923, 25 కాలం నాటికి ఆయన చదువులన్నీ లండన్‌లో, హ్మ్. అమెరికాలో ముగించుకొని వచ్చి వీటిల మీద యుద్ధం జేశాడు. ఓకే. అందులో ఏ విషయాలు అనంటే మీకు మహత్ చెరువు పోరాటం. హ్మ్. చెరువులో వాటర్ తాగడానికి కూడా మంచినీటిని తక్కువ కులస్తులు తాగడానికి కూడా వాళ్ళకి అర్హత లేదు. మంచినీళ్ళు తాగడానికి లేదు. హ్మ్. ఆ మహత్ చెరువు పోరాటం జేశాడు. గుడిలోకి తక్కువ జాతి వాళ్ళు దేవుడిని ఆరాధించడానికి లోపలికెళ్ళడానికి హక్కులు లేవు. అప్పుడు. ఆ కాలారం టెంపుల్ అనే ఒక దేవాలయంని లోపలికి వెళ్ళడం కోసం ఒక ఉద్యమాన్ని జేశాడు. హ్మ్. సో, ఇలాంటి విషయాలన్నీ ఎవరైతే మనువాదాన్ని, కులతత్వాన్ని, హ్మ్. మతతత్వాన్ని, హ్మ్. సమానత్వం లేని తత్వాన్ని ఎవరైతే బోధిస్తున్నారో వాళ్ళందరికీ ఎరుపెక్కిన మంట అంబేద్కర్. హ్మ్. ఆయన ఆలోచనలు, ఆయన రాసిన రచనలు, ఆయన భావజాలం అనేది వాళ్ళ గుండెల్లో ఎరుపెక్కిన మంట అని వచ్చే ఉద్దేశంలో రాశాను మేడం. ఓకే సార్. బానిసత్వానికే సంకెళ్ళేసిన బలశాలి అంబేద్కర్. త్యాగమే తరించే మొదటి తనయుడు అంబేద్కర్. ఆ! మొదటి తనయుడు అని ఎందుకు ఆ! అక్కడ? త్యాగమే తరించే మొదటి తనయుడు అంబేద్కర్ అని రాశాను మేడం. హ్మ్. ఈ త్యాగమే తరించే మొదటి తనయుడు అంబేద్కర్ అని రాయాల్సిన అవసరం ఏంటి అనంటే హ్మ్. 1923కి ఆయన 2 పీహెచ్‌డీలు చేసేసారు. హ్మ్. వాళ్ళ భార్య రమాబాయి అంబేద్కర్ గారు హ్మ్. 1935లో మరణించారు. హ్మ్. ఆయన 1923కి 2 పీహెచ్‌డీలు సంపాదించే టయానికి
ఆవిడ చనిపోవడానికి ఉన్న సమయం ఒక 12 ఏళ్ల గ్యాప్ ఉంది. హ్మ్. మన దక్షిణ ఆసియాలోనే మొట్టమొదటి ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ తీసుకున్న వ్యక్తి అంబేద్కర్ గారు. హ్మ్. అప్పటికే లండన్‌లోను, అమెరికాలోను పెద్ద చదువులు చదివిన వ్యక్తి అంబేద్కర్ గారు. హ్మ్. లాయర్ పట్టా కూడా పొందిన వ్యక్తి అంబేద్కర్ గారు. హ్మ్. సో, ఇంత గొప్ప చదువులు 1923 నాటికే కలిగి ఉన్న ఆయన, హ్మ్. ఆయన తలుచుకుంటే సమాజానికి తన టైంని కేటాయించకపోయి ఉంటే, హ్మ్. తన కుటుంబాన్ని బాగు చేసుకోవడానికి గాని చేసి ఉంటే, తన భార్యను బతికించుకునేవాడు. హ్మ్. ఒకవేళ ఏదన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండి అది వేరే దేశాల్లో గాని వాటిల్ని క్యూర్ చేయగలిగితే, ఆయన చేసుకోగలిగే కెపాసిటీ ఆయనకుండేది. హ్మ్. తర్వాత ఆయనకి 5గురు పిల్లలు. 5గురు పిల్లల్లో ఒకరు మాత్రమే బ్రతికారు. హ్మ్. యశ్వంత్ అంబేద్కర్. హ్మ్. ఉన్న మొత్తం నలుగురు గూడా మరణించారు. హ్మ్. సో, ఆయన తనకున్న చదువులకి తగ్గ ఉద్యోగాలు ఏదన్నా చేసుకొని, హ్మ్. ఈ సమాజం కోసము, అణగారిన వర్గాల కోసం గాని, తన జీవితాన్ని త్యాగం చేయకుండా ఉండి ఉంటే, తన కుటుంబాన్ని చాలా గొప్పగా చేసుకోగలరని అందరికీ తెలిసిన విషయమే. ఓకే. 1930ల్లో మన దేశంలో చాలా గొప్ప లాయర్‌లు ఎవరెవరు ఉన్నారనంటే ఒక 6 మందున్నారు. హ్మ్. ఆ 6 మందిలో అంబేద్కర్ గారొకళ్ళు, గాంధీ గారొకళ్ళు, హ్మ్. మహమ్మద్ అలీ జిన్నా గారొకళ్ళు, హ్మ్. తర్వాత మోతీలాల్ నెహ్రూ గారొకళ్ళు. హ్మ్. అంటే జవహర్లాల్ నెహ్రూ గారి తండ్రి గారు. హ్మ్. సో, ఇలా ఒక 6 మంది గొప్ప లాయర్‌లు మన భారతదేశంలో ఉంటే అందులో అంబేద్కర్ గారొకళ్ళు. హ్మ్. ఆ రోజుల్లో మోతీలాల్ నెహ్రూ గారు వీళ్ళందరూ సంవత్సరానికి రూ. 3,00,000 సంపాదించగలిగేవాళ్ళు. హుహు. అంబేద్కర్ గారు గూడా దగ్గరగా సంపాదించగలిగే కేపబిలిటీ. హ్మ్. సంవత్సరానికి 3,00,000 3,00,000. లాయర్‌గా ఉంటే. హ్మ్. లేదా ఈయన ఆల్రెడీ పీహెచ్‌డీలు ఉన్నాయి గాబట్టి అంబేద్కర్ గారు ఏదన్నా కాలేజెస్‌లో క్లాసెస్ చెప్పుకున్నా లేతే ఇతర దేశాల్లో చాలా జాబ్ ఆపర్చునిటీస్ వచ్చాయి. హ్మ్. అక్కడికి వెళ్ళినా సరే, వేరే ఏ ఉద్యోగాలు ఆయన చేసుకున్నా సరే, మీకు ఆ 1930లో హ్మ్. కేజీ బంగారం రూ. 1,800 రూ. 2,000 మాత్రమే. ఒక కేజీ బంగారం. హ్మ్. అంబేద్కర్ గారు సంవత్సరానికి 2-3 లక్షల రూపాయలు లాయర్‌గా సంపాదించగలిగే కేపబిలిటీ. అప్పుడు సో, చూడండి ఎంత బంగారం కొని పెట్టుకోవచ్చు. అవును. ఆయన తను చదివిన చదువుని తన కుటుంబం యొక్క ఎదుగుదలకు వాడుకొనుంటే, ఈరోజు అంబేద్కర్ గారంత ధనికుడు ఉండకపోయి ఉండొచ్చు లాయర్స్‌లో. అంత త్యాగం చేశాడాయన. త్యాగం చేయడం అనంటే, చదువు ఎంత గొప్పగా చదివినా సరే, ఆ చదువుని తన సుఖాలకి, సౌఖ్యాలకి, కుటుంబానికి వాడుకోకుండా, ఎప్పుడూ నిరంతరం సమాజం గురించి, అక్కడుండే పేద వర్గాల అణిచివేతని బయటకి తీసుకురావడం కోసం, తను ఎన్నో పోరాటాలు చేస్తా, తన కుటుంబాన్ని, భార్యని లేదా విలాసవంతమైన జీవితాలను గూడా ఆయన త్యాగం చేయడం జరిగింది మేడం. హ్మ్. అందుకే త్యాగమే తరించే మొదటి తనయుడు అంబేద్కర్ అని చెప్పడం అంబేద్కర్. జరిగింది. మానవత్వమే తల ఎత్తి చూసే మహా శిఖరమే అంబేద్కర్. బోధిస్తాం, సమీకరిస్తాం, పోరాడతాం. అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్. సార్ ఏంటి బోధిస్తాం, సమీకరిస్తాం, పోరాడతాం. ఏంటి ఆఖరిన 3 మీరే మెన్షన్ చేశారు? మాన మానవత్వమే తలెత్తి చూసే మహాశిఖరమే అంబేద్కర్. అంబేద్కర్. ఇప్పుడు మహామనిషి, చాలా గొప్ప వ్యక్తి అని చెప్పడానికి కొన్ని గుణగణాలుంటాయన్నమాట. అవి దయ, నిష్ఠ, సాహసం. నిష్ఠ అంటే ఆ వ్యక్తి జీవిత స్టార్టింగ్ నుంచి చివరి వరకు కూడా ఏ అయితే విషయాల మీద నిబద్ధతగా పనిచేస్తాడో, ఏ అయితే ఆయన నమ్ముతాడో వాటిల్ని సాధించే వరకు ఎక్కడా తొణకకుండా, బెనకకుండా చేస్తాడో హ్మ్. దాన్నే నిష్ఠగా జీవించడం అనంటారు. అది అంబేద్కర్ గారు జీవించాడు. హ్మ్. రెండోది సాహసం. ఆ రోజుల్లో ఈ అణగారిన వర్గాలు ఎవరినైతే మనువాదం పట్టి పీడిస్తుందో, అక్కడ జరిగే విషయాలన్నాటిలిని పోరాటాలుగా ఒక నాయకుడిగా ఉండి పోరాటాలుగా మలచడానికి చాలా ధైర్యం ఉండాలి. సాహసం అనిగా చెప్పాలి ఆ రోజుల్లో. సో, ఆ సాహసం ఉందాయనకి. త్యాగం చూసారు ఆల్రెడీ.
ఎన్ని త్యాగాలు చేశారు. అవును సార్. సో, ఇలాంటి గుణగణాలు ఒక మహా వ్యక్తికి ఉండాల్సిన అన్ని గుణగణాలు అంబేద్కర్ గారి జీవితాన్ని చూస్తే మనకు కనబడతాయి. అందుకే మాన మానవత్వమే తలెత్తి చూసే మహాశిఖరమే అంబేద్కర్ అని రాయడం జరిగింది మేడం. సార్ చాలామంది యువతలో ఒక ప్రశ్న. అంబేద్కర్ గారు అనే ఒక వ్యక్తి ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా చూస్తున్నారు యువత. ఇంకొకటి రిజర్వేషన్స్ కొన్ని ఒక సామాజిక వర్గానికే చెందేలాగా అంబేద్కర్ గారు చేశారు అని చెప్పి చాలామంది యువతలో ఒక అపోహ ఉంది. ఆ! ఏంటది? ఇది నన్ను కాలేజీలో కూడా పిల్లలు అడిగిన సందర్భాలున్నాయి. హ్మ్. సార్ రిజర్వేషన్ కల్పించి కొన్ని సామాజిక వర్గాలకి తక్కువ మార్కులకో, హ్మ్. జాబ్‌లొచ్చేలాగో లేకపోతే కాలేజెస్‌లో సీట్‌లొచ్చేలాగో చేశారు అంబేద్కర్ గారు. మాకు అన్యాయం చేశారని చెప్పేసి అపోహ. హ్మ్. ఈ రిజర్వేషను అనే కాన్సెప్ట్ మనం ఒక చిన్న ఎగ్జాంపుల్‌తో చూద్దాం. ఇప్పుడు హైదరాబాద్ మెట్రో రైలు ఉందండి. హైదరాబాద్ మెట్రో రైలు మనం అందరం మెట్రో ట్రైన్ వచ్చిన తర్వాత ప్లాట్‌ఫార్మ్ మీదకి ఎక్కడానికి వెళ్తాం. ఆ ఎక్కడానికెళ్ళినప్పుడు ఒక డోర్ కాడ ఒక 20, 30 మంది వచ్చి అక్కడ నిలబడతారు. డోర్‌లు ఓపెన్ అయినెమ్మటే ఎవరు ముందెక్కితే వాళ్ళకి సీట్ దొరుకుతదని చెప్పేసి. హ్మ్. ఇప్పుడు ఇందులో ఆ లోపల మనకి వృద్ధులకు, హ్మ్. ఆడవారికి అని చెప్పేసి కొన్ని సీట్లు కేటాయించడం జరిగింది. హ్మ్. ఆ వృద్ధులకి సీట్లు గాని కేటాయించబడకపోయుంటే మెట్రో ట్రైన్ వచ్చినప్పుడు బాగా యంగ్‌గా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ముందు నిలబడగలుగుతారు. హ్మ్. డోర్ ఓపెన్ అయినెమ్మటే వాళ్ళందరూ ఎళ్ళిపోగలుగుతారు, కూర్చుంటారు. హ్మ్. వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు, ఒంట్లో శక్తి లేని వాళ్ళు, హ్మ్. అదే పోటీలో ఆ డోర్‌లు ఓపెన్ అయినెమ్మటే వెళ్లి మీరు సీట్ సాధించండి అనంటే చాలా కష్టం. హ్మ్. అలా సాధించలేరు కాబట్టే వాళ్ళకి ఒకవేళ ఒక ఇద్దరో, ముగ్గురో ఎవరన్నా ఇలా వృద్ధాప్యం కలిగినోళ్ళు వస్తారేమో అని జెప్పేసి మనం సీట్లు కేటాయించడం జరిగింది. అది మానవతావాదం. హ్మ్. అంతేగాని అందరికీ సమానమైన పోటీ పెట్టండి. డోర్ ఓపెన్ అయిన వెంటనే ఎవ్వరు ముందు అందులోకి ప్రవేశిస్తే వాళ్ళకే సీటు అనంటే ఎన్నటికి కూడా వృద్ధులనేవాళ్ళు ఆ మెట్రో ట్రైన్‌లో సీట్ అనేది సంపాదించలేరు కూర్చోడానికి. హ్మ్. అయితే ఈ అణగారిన వర్గాలను నేను వృద్ధులుగా పోల్చడం అనేది కాదు గానీ, ఈ అణగారిన వర్గాలు సామాజిక వెనుకబాటుతనం ఉంది. ఆర్థిక వెనుకబాటుతనం ఉంది. హ్మ్. వాళ్ళు పీడించబడుతున్నారు. సో, ఇలాంటి వారికి మనం ఈ రిజర్వేషన్ అనే కాన్సెప్ట్‌లో కొంచెం వాళ్ళని పైకి తీసుకురావడానికి రాజ్యాంగంలో కొన్ని హక్కులు కల్పిస్తే, హ్మ్. దాని ద్వారా వాళ్ళు చదువుకోనో, వాళ్ళ ఉద్యోగాలు సంపాదించి, కొంత వాళ్ళ సామాజిక వెనుకబాటుని, ఆర్థిక వెనుకబాటుని పారద్రోలుకొని పైకొస్తారనే ఉద్దేశంతో కల్పించడం జరిగింది. ఓకే సార్. అయితే ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న ఉద్యోగాలన్నటిల్లో 2% మాత్రమే గవర్నమెంట్ ఉద్యోగాలు. హ్మ్. అంటే 100కి 2 ఉద్యోగాలు మాత్రమే గవర్నమెంట్ ఉద్యోగాలు. మిగతా అన్ని ప్రైవేట్ కంపెనీలు, ప్రైవేట్ ఉద్యోగాలే. ఈ 100% ఉన్న ఉద్యోగాలలో 2% మాత్రమే గవర్నమెంట్ ఉద్యోగాలుంటే, అందులో ఆ 2%లో కూడా మళ్ళా అన్ని కులాల వారికి ఓసీలు గాని, బీసీలు గాని, ఎస్సీలు గాని, ఎస్టీలు గాని ఎవరి పర్సెంటేజ్ వాళ్ళకుంది. వాళ్ళకివ్వడం వల్ల అన్యాయం జరుగుతుంది అనే కాన్సెప్ట్ అనేది ఎప్పుడు కూడా కరెక్ట్ అయిన విషయం కాదు. ఎందుకు అనంటే జనాభా ప్రాతిపదికన వాటిలన్నిటిని విడగొట్టడం జరిగింది. అది కూడా 100 ఉద్యోగాలలో 2 మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు. హ్మ్. వీటిలోనే మాత్రమే కదా రిజర్వేషన్ ఉంది. కాబట్టి ఆ ఉద్యోగాలు ఎందుకు కల్పించబడ్డాయి అనంటే బాగా డబ్బులున్న వ్యక్తి పెద్ద పెద్ద స్కూల్‌లో తన పిల్లల్ని చదివించి ఒక గవర్నమెంట్ ఉద్యోగానికి పోటీ పడిపిస్తే తండాల్లోనో లేకపోతే చిన్న చిన్న పల్లెటూరుల్లోనో వాళ్ళకి హక్కులు లేక, హ్మ్. అణగారి చాలా బాధలు పడుతూ, తిండికి లేక ఉన్న వ్యక్తులు గూడా, ఈ పెద్ద కార్పొరేట్ స్కూల్‌లో చదివిన వ్యక్తులతో పోటీ పడి హ్మ్. జాబులు తెచ్చుకొని, ఇదే న్యాయం అనంటే, అది మానవత్వ దృక్కోణం అవ్వదు. అప్పుడు ఎవరైతే డబ్బులున్న వ్యక్తులున్నారో, స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి,
వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు మాత్రమే ఇప్పుడు ఆ ఉద్యోగాలలో ఉండగలిగేవాళ్ళు. హ్మ్. ఒకవేళ అలాగే జరిగి ఉంటే కూడా చాలా సామాజిక వర్గాలు కూడా అసలు ఒక గవర్నమెంట్ ఉద్యోగం కూడా పొందగలిగి ఉండకపోవచ్చు. హ్మ్. కాబట్టి ఈ రిజర్వేషన్ అనేది పిల్లలు దాన్ని ఒక బూచిగా చూడాల్సిన అవసరం లేదు. హ్మ్. ఉన్నదే చాలా తక్కువ గవర్నమెంట్ ఉద్యోగాలు. అందులో కూడా మనకి జనాభా ప్రాతిపదికన డివైడ్ చేయడం జరిగింది. ఆ ఉద్యోగాలని అన్నీ అందరికీ సమానంగా పంచడం జరుగుతుంది. అది మేడం. సార్, రాజ్యాంగం అంబేద్కర్ గారు ఒక్కరే రాయలేదు. 390 మంది కూడా రాశారు. కలిపి రాశారు అని చెప్పి ఈ మధ్య వినిపిస్తున్న ఒక వాదన. ఆ! అది కరెక్ట్ వాదన కాదు మేడం. హ్మ్. ఎందుకనంటే రాజ్యాంగం రాసేటప్పుడు హ్మ్. 390 మంది సభ్యులు ఉన్నారు అందులో. హ్మ్. 6 సభ్యులతో హ్మ్. మనకి డ్రాఫ్టింగ్ కమిటీ అనేది పెట్టడం జరిగింది. దానికి డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్‌గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు. హ్మ్. ఈ 390 మందిలో 70 మంది పాకిస్తాన్ మన భారతదేశంతో విడిపోవడం వల్ల హ్మ్. 70 మంది పాకిస్తాన్‌కి వెళ్ళిపోవడం జరిగింది. హ్మ్. సో, అప్పుడు 390లో 320 మందున్నారు. హ్మ్. ఆ 320 మంది కూడా మన దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల నుంచి ఎన్నిక చేయబడినోళ్ళున్నారు. కొంతమంది నామినేట్ చేయబడినోళ్ళున్నారు. హ్మ్. వీళ్ళు వాళ్ళ యొక్క రాష్ట్ర పరిస్థితులు, లేపోతే వాళ్ళకి రాజ్యాంగం రాసేటప్పుడు వాళ్ళకి ఏమేం కావాలి వాళ్ళ ప్రజలకని రిప్రజెంట్ చేయడానికి, ప్లస్ డిబేట్లు జరిగినప్పుడు దాంట్లో పాల్గొని, ఆ రాజ్యాంగ డిబేట్స్ జరిగినాయి. ఏదన్నా రాస్తే దాని మీద చర్చ జరుగుతది. హ్మ్. ఇది ఇలా చేయొచ్చా? చేయకూడదా? ఈ చర్చలో పాల్గొనడానికి ఉన్నవాళ్ళు 320 మంది. హ్మ్. అంతేగాని 320 మంది కూర్చొని రాశారు అనంటే, 320 మంది కూర్చొని రాస్తే, అది ఒక ఏక పుస్తకంగా గాని క్రోడీకరించడానికి చాలా ఏళ్ళు పడతది. హ్మ్. అదయ్యే పని కాదు. హ్మ్. ఈ డ్రాఫ్టింగ్ కమిటీలో ఉన్న మెంబర్సు, చైర్మన్ గారు అంబేద్కర్ గారు, ఆ వచ్చిన విషయాలన్నిటిని సమగ్రంగా వాటిల్ని చదివి, ఇలా చేస్తే ఏమవుతది? అలా చేస్తే ఏమవుతదని ఒక ఆలోచనకొచ్చి వాళ్ళే రాయడం జరిగింది. ఆరుగురు. అందులో కూడా ఎక్కువ బాధ్యత, ప్రధానమైన బాధ్యత అంబేద్కర్ గారి మీద పడింది. హ్మ్. అది పార్లమెంట్‌లో కూడా అప్పట్లో ఉన్న చాలామంది ఒప్పుకున్న విషయాలే. ఆన్ రికార్డ్ ఉన్న విషయాలే. హ్మ్. సో, ఇది 390 మంది రాసింది కాదు. 390 మంది డిబేట్స్‌లో పాల్గొన్నారు. రిప్రజెంట్ చేశారు. వాళ్ళ వాళ్ళ స్టేట్స్ నుంచి. హ్మ్. అంబేద్కర్ గారు ప్రధాన బాధ్యతను తీసుకున్నారు. అది మేడం. సార్, అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఏ ఏ అంశాలపై దృష్టి సారించారు? ఆ! మేడం. ఇప్పుడు స్వతంత్ర పోరాటంలో గాంధీ గారు గాని, నెహ్రూ గారు గాని, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు గాని, హ్మ్. వీళ్ళందరూ స్వతంత్రము త్వరగా సాధించుకోవాలి అని జెప్పేసి ఆళ్ళ ఆలోచనలుండేయి. కానీ అంబేద్కర్ గారికి ఏంటి అనంటే స్వతంత్రం రావాలి. స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశస్థులే మన దేశంలో ఉన్న ప్రజల్ని పీడించుకు తిని, హ్మ్. వాళ్ళని ఇంకా అణచివేత చెయ్యాలి అనే ధోరణి ఉంటే హ్మ్. దేశం స్వతంత్రం వచ్చినా ఉపయోగపడదు అని, హ్మ్. స్వతంత్రం కావాలి. ఆ స్వతంత్రం హ్మ్. సమానత్వం కలిగిన స్వతంత్రం అయ్యుండాలి. హ్మ్. అందరికీ సమన్యాయం జరిగే స్వతంత్రం భారతదేశం కావాలి అని జెప్పేసి హ్మ్. ఆయన ఆలోచనలుండేయన్నమాట. హ్మ్. అందరూ స్వతంత్రం ఎంత త్వరగా వస్తే అంత మంచిదని ఆలోచన జేస్తే, స్వతంత్రం వచ్చిన తర్వాత దేశాన్ని ఎట్లా నిలబెట్టాలి? హ్మ్. వాటిలికి కావాల్సిన అవసరాలేంటి అని ఆయన చూడడం జరిగింది. హ్మ్. అందుకే మీరు రాజ్యాంగంలో జూసుకుంటే ఆర్టికల్ 17 గాని, 15 గాని హ్మ్. ఇప్పుడు ఇందులో ఏముంటది అనంటే, మనము జీవించే హక్కు. హ్మ్. ఎవరికిష్టమైన మతాన్ని వాళ్ళు ఆచరించే హక్కు. హ్మ్. అన్‌టచబిలిటీ అంటే మీరు తక్కువ కులస్తులు, హ్మ్. మీరు అంటరాని వాళ్ళు. హ్మ్. ఇలాంటి విషయాలు పాటిస్తే వాళ్ళు శిక్షార్హులు. హ్మ్. చూడండి అంటరానితనాన్ని పాటిస్తే శిక్షార్హుడని ఒక్క లైన్ భారత రాజ్యాంగంలో పెట్టడం వల్ల కొన్ని కోట్ల మంది ఇప్పుడు దాన్ని పాటించకుండా భయం కలిగించింది. ఇంకా జరుగుతున్నాయనుకోండి. ఇప్పుడు సమాజంలో హ్మ్. ఇంకా కొంతమంది దాన్ని రాజ్యాంగాన్ని అవగాహన లేని వాళ్ళు, మానవత్వం లేని వాళ్ళు అలాంటి ఆటిలిని పాటించే విషయాలున్నాయి. హ్మ్. సో, ఇలాంటి విషయాలు సమానత్వము ప్రజల మధ్య ఉండేటట్టు కావాల్సిన విషయాలన్నీ పొందుపరచడం జరిగింది అంబేద్కర్ గారు.
ఇంకొకటి ఆ రోజుల్లో మీకు చదువుకున్న వ్యక్తులే ఓటు హక్కు ఉండాలి. చాలామంది ఎవరైతే మనకి స్వతంత్ర పోరాటం చేశారో వాళ్ళందరూ హ్మ్. ఓటు హక్కు అనేది 10థ్ క్లాస్ చదివినోళ్ళకో, బాగా చదువుకున్న వారికి మాత్రమే భారతదేశంలో ఓటు హక్కు ఉండాలని వాళ్ళ వాదన ఉండేది. హ్మ్. కానీ అంబేద్కర్ గారు దేశంలో ఉన్న ప్రతి 18 సంవత్సరాలు దాటిన యువత, హ్మ్. ప్రతి వ్యక్తి సమాజ నిర్మాణంలో, భారతదేశ నిర్మాణంలో వాళ్ళు అర్హులే. వాళ్ళు భాగస్వాములు కావాలి అని జెప్పేసి ఓటు హక్కునివ్వడం జరిగింది. హ్మ్. తర్వాత మీరు చూసినట్లయితే స్త్రీలకు చాలా హక్కులు కల్పించాడు హ్మ్. అంబేద్కర్ గారు. హ్మ్. స్త్రీలకు హక్కులు కల్పించడానికి హిందూ కోడ్ బిల్ అనే దాన్ని తయారు చేశాడు పార్లమెంట్‌లో. హ్మ్. అంబేద్కర్ గారు స్వతంత్ర భారతదేశానికి హ్మ్. ఫస్ట్ న్యాయ శాఖ మంత్రి. హ్మ్. ఆ న్యాయ శాఖ మంత్రిగా ఈ స్త్రీలు ఎవరైతే ఉన్నారో అప్పటి వరకు వాళ్ళకి కూడా సమానమైన ఆస్తి హక్కు లేదు. హ్మ్. వాళ్ళు బయటికెళ్ళి చదువుకునే హక్కు లేదు. హ్మ్. స్త్రీలు గూడా చాలా చులకన భావంతో చూస్తున్నారు సమాజం. హ్మ్. సో, ఈ హిందూ కోడ్ బిల్ అనేది చేసి అందులో పురుషుడితో ఇంట్లో పురుషుడితో సమానంగా హ్మ్. స్త్రీకి కూడా హక్కులుంటాయి. హ్మ్. లేదా వాళ్ళు వివాహం వాళ్ళ వాళ్ళ ఇష్టంతో వివాహం చేసుకోవాలి. విడాకులు వాళ్ళ ఇష్టమైతే తీసుకోవచ్చు. లేపోతే మరొక వివాహం చేసుకోవాల్సొస్తే హ్మ్. పురుషుడితో ఏమాత్రం తీసిపోరు. హ్మ్. అని జెప్పేసి ఇలాంటి విషయాలన్నీ హ్మ్. హిందూ కోడ్ బిల్‌లో పొందుపరిచి హ్మ్. పార్లమెంట్‌లో దాన్ని పాస్ చేయడం కోసం ప్రయత్నిస్తే హ్మ్. అప్పుడున్న ఎవరైతే ఈ మత ఛాందస భావాలు కలిగి ఉన్న పెద్ద నాయకులు ఉన్నారో వాళ్ళందరూ దానిని అపోజ్ చేయడం జరిగింది. హ్మ్. సో, నేను న్యాయశాఖ మంత్రిగా ఉండి ఈ పనిని గూడా నేను చేయలేకపోతున్నానే అని జెప్పేసి హ్మ్. ఆ పదవిని గూడా రాజీనామా జేసి త్యాగం చేయడం జరిగింది. హ్మ్. స్త్రీలకి నేను మంచి చేయలేకపోతున్నాను అని జెప్పేసి. హ్మ్. ఇప్పుడు ఆర్‌బీఐ ఉంది చూడండి. ఆర్‌బీఐ గూడా ఆయన రాసిన పీహెచ్‌డీ థీసిస్ నుంచి ఏర్పడింది. హ్మ్. నెక్స్ట్ 8 గంటలు మాత్రమే హవర్స్ ఉంటాయి. పని గంటలుంటాయి హ్మ్. అని జెప్పేసి ఆయన రూల్స్ పెట్టడం జరిగింది. ఇలా కార్మికులకు గాని, స్త్రీలకు గాని, అణగారిన వర్గాలకు గాని సో, సమానత్వం అనేది దేశంలో తీసుకురావాలి. స్వతంత్రము వచ్చిన తర్వాత భారతదేశం పటిష్టంగా ఉండాలి. హ్మ్. స్వతంత్ర భారతదేశంలో ప్రతి భారతీయుడు గూడా వేరే వాళ్ళ కింద బతకకుండా హ్మ్. స్వతంత్రం రాకముందు ఆంగ్లేయుల కింద బతికాం. వచ్చిన తర్వాత మళ్ళా మన జాతి వాళ్ళ కిందే బతికే పరిస్థితులు రావద్దని జెప్పేసి హ్మ్. ఎప్పుడూ ఆ రాజ్యాంగంలో ఆయన చేసిన విషయాలు చాలా గొప్పవన్నమాట. హ్మ్. అది మేడం. సార్ అంబేద్కర్ గారికి ఇప్పటికి దక్కాల్సిన గౌరవం దక్కుతోందా? ఇప్పటికి? అంబేద్కర్ గారికి భారతదేశంలో దక్కాల్సిన గౌరవం దక్కుతుందా అనంటే నిజం చెప్పాలంటే దక్కట్లేదనే చెప్పాలి మేడం. హ్మ్. ఎలా అంటే మీరు చూడండి అప్పుడప్పుడు భారతదేశంలో ఏదో ఒక మారుమూల ప్రాంతంలో ఏదో ఒక పరిస్థితులు రాజకీయ కారణాల దృష్ట్యా హ్మ్. వెళ్లి అంబేద్కర్ గారి విగ్రహం మీద పడడం, హ్మ్. ఆయనకి మెడలో చెప్పుల దండ వేయడమో, హ్మ్. లేపోతే తలలు తీసేయడమో, హ్మ్. అవమానకరంగా చేసే పరిస్థితులు ఈనాటికి నడుస్తున్నాయి. హ్మ్. చూడండి మన భారతీయ వ్యక్తి 1930కే 2 పీహెచ్‌డీలు పొంది, అంత గొప్పగా చదువుకొని, దక్షిణాసియాలోనే ఎకనామిక్స్‌లో మొట్టమొదటి పీహెచ్‌డీ పొందిన వ్యక్తి మన భారతీయుడయ్యుండి, హ్మ్. అంత గౌరవం ప్రపంచవ్యాప్తంగా పొందిన వ్యక్తిని మన భారతదేశంలో మాత్రం ఇప్పటికి మనం అవమానించుకుంటున్నాం. హ్మ్. ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు వాళ్ళ లైబ్రరీస్‌లో గాని, వాళ్ళ పార్లమెంట్స్ దగ్గర గాని, హ్మ్. అంబేద్కర్ గారి విగ్రహాలు పెడుతున్నారు. హ్మ్. కార్ల్ మార్క్స్ గారు, అంబేద్కర్ గారే మానవతావాదాన్ని బోధించారు. ఈ మానవీయ విలువలకు పోరాడిన వ్యక్తులు అని జెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత ఐక్యరాజ్య సమితి ఆయన జన్మదినాన్ని వరల్డ్ నాలెడ్జ్ డేగా యుఎన్ఓలో గూడా పాటించడం జరుగుతుంది. హ్మ్. అంటే చూడండి ఇప్పుడు మన ప్రభుత్వాలు హ్మ్. భారతదేశాన్ని విశ్వగురు అని అంటున్నాయి. హ్మ్. అంబేద్కర్ గారు ఆల్రెడీ భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టేశారు. హ్మ్. ఎలాగంటే చూడండి ప్రపంచ జ్ఞాన దినోత్సవం అంబేద్కర్ గారి పుట్టినరోజున చేస్తున్నాం. హ్మ్.
జ్ఞాన దినోత్సవం, వరల్డ్ నాలెడ్జ్ డే. హ్మ్. అంటే ప్రపంచంలో ఉన్న చాలామంది జ్ఞానుల్లో గొప్ప వ్యక్తి, సమాజం కోసం పోరాడిన వ్యక్తి, సమానత్వం కోసం పోరాడిన వ్యక్తి హ్మ్. అని జెప్పేసి అంబేద్కర్ గారిని ప్రపంచ దేశాల్లో కంటే గూడా గొప్ప వ్యక్తిగా తీసి ఆయన జన్మదినాన్ని వరల్డ్ నాలెడ్జ్ డేగా చేస్తున్నాం. హ్మ్. అంటే నాలెడ్జ్ గురువు గారికుంటది. గురువు బోధించగలడు. హ్మ్. ఎక్కువ నాలెడ్జ్ ఉండేది గురువు గారికే గదా! అవును సార్. సో, ఆల్రెడీ అంబేద్కర్ గారే మన దేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టాడు. హ్మ్. ఆయన జ్ఞానంతో. ఏ దేశానికి పోయినా సరే అంబేద్కర్ గారి గురించి చర్చించని పరిస్థితి లేదు. హ్మ్. ఇంటెలెక్చువల్స్ అందరూ ఆయన యొక్క గొప్పతనం తెలిసిన వాళ్ళే. కానీ ఇంత ప్రపంచ దేశాలు ఆయన గొప్పతనాన్ని కొనియాడుతున్నా సరే, మన భారతదేశంలో మాత్రం ఇంకా ఆయనను ఒక దళిత నాయకుడనో, హ్మ్. లేపోతే ఇంకా అంటరాని వాళ్ళకి నాయకుడనో, హ్మ్. సో, ఈ విధానంలోనే చూస్తా మన అంత గొప్ప భారతీయ దేశ ముద్దుబిడ్డని హ్మ్. మనమే అవమానించుకుంటున్నాం. మన భారతీయతను మనమే తక్కువ చేసుకుంటున్నామని నాకనిపిస్తుంది. సో, ఇంకా ఆయన గురించి ఆయన రచనలను చదివి ఆయన ఏం చేశాడనేది ఒక పాజిటివ్ థింకింగ్‌తో ఒకసారి ఆయన రచనలు గాని యువత చదవగలిగితే, ఆ! ఆయన గురించి తెలుసుకోగలిగితే, ఆయన గొప్పతనం ఏంటి? సమాజానికి ఆయన జేసిన పనేంటి? ఆయన జేసిన త్యాగాలేంటి? ఈ రోజుల్లో బీటెక్ చదివి ఒక రూ. 1,00,000 వస్తేనే భూమి మీద నిలబడని పరిస్థితులున్నాయి. హ్మ్. సమాజాన్ని పట్టించుకోని యువతున్నారు. అవును సార్. 1930 నాటికే 2 పీహెచ్‌డీలు ఉండడం అంటే భారతదేశంలో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. అవును సార్. ఆయన తలుచుకుంటే ఆయన బతకాలనుకుంటే వేరే దేశం ఎళ్ళిపోయి, తన భార్య బిడ్డల్ని తీసుకొనెళ్ళిపోయి చాలా రాజ బతుకు బతకొచ్చు. అవును. ఇక్కడుండి షుగర్ తెచ్చుకొని, బీపీ తెచ్చుకొని, రాజ్యాంగం రాస్తా, భార్య బిడ్డలను పోగొట్టుకొని, అంత అంత గొప్ప పీహెచ్‌డీలుండి గూడా. ఉంది. అయ్యే త్యాగాలంటే. అంత గొప్ప త్యాగాలు చేసిన వాళ్ళని ఇప్పటికి అవమానించుకుంటా ఉండడం కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. థాంక్ యూ సార్. అంబేద్కర్ గారి గురించి రాసినటువంటి ఒక రచన బావుంది సార్. చాలా మంచిగా వివరించి చెప్పారు అందరికి అర్థమయ్యేలాగా. చాలా థాంక్ యూ సార్. ధన్యవాదాలు మేడం. థాంక్ యూ. చూసారు కదా! ఇటువంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.